హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ ఫ్యామ్ బ్లాగ్స్. ఈరోజు నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వడానికి. అలా చేస్తే మనకి హెల్త్ ఇష్యూసే వస్తాయి తప్ప ఏమీ యూజ్ ఉండదు. సో దాని బదులు మనం లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ 2 పర్సన్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు నైటే ఓట్స్, చియా సీడ్స్, బాదం, పిస్తా, ఒక 4 to 5 డేట్స్, ఇంకా సీడ్స్, పంకిన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, సెసామీ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా మన సీడ్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న మసాలా చెక్క యాడ్ చేస్తున్నాను. ఈ చెక్క మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా తగినన్ని వాటర్ పోసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ నైట్ అంతా సోక్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనకు అది కొంచెం నానిన తర్వాత మనం ఇది గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఓట్స్ అనేది షిఫ్ట్ చేసేసి తగినన్ని మిల్క్ వేసుకోవాలి. మనకి ఎంత థిక్నెస్గా కావాలనుకుంటున్నామో షేక్ దాన్ని బట్టి మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ తేనె యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా బనానా, యాపిల్ ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. మీరు సపరేట్గా 1 డే బనానా యాడ్ చేసుకోవచ్చు, ఒకరోజు యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ 2 యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఇది మిక్సీ చేసేయాలి. నాకు ఈ థిక్నెస్ ఓకే. సో నేను ఇలా చేసేసుకున్న తర్వాత గ్లాస్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అండ్ పైన గార్నిష్ కోసం చిన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే రెడీ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నేను అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేశాను. సో మనకి బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ కూడా అందుతాయి. సో నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.